మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మాటలతో మస్కగొట్టి, కళ్ళల్లో కారం గొట్టే, మాటలతో మస్కగొట్టి, కళ్ళల్లో కారం గొట్టే, కత్తెర దొంగలు వేరే లేరయ్యా, దూరాన ఎక్కడి నుంచో రారయ్యా, లోకాన దొంగలు వేరే లేరయ్యా, దూరాన ఎక్కడి నుంచో రారయ్యా. మనలో చాలామందిమి ఒక్కోసారి ఎంత తెలిసినా మాటల గారడీలో పడిపోతాం. మనకు తెలిసిన వాళ్ళో, మన చుట్టుపక్కల వాళ్ళో ఎవరైనా సరే కబుర్లతో ఒక్కొక్కసారి మన్ని బురిడీ కొట్టిస్తూ ఉంటారండి. అలా ఆ కబుర్లు చెప్పేవాళ్ళ వలలో పడ్డామంటే అన్నీ నమ్మేస్తాం వాళ్ళు చెప్పేవన్నీ. ఎప్పుడో గానీ వాస్తవాలు తట్టవు. ఫ్రెండ్‌షిప్‌లో గూడా కొంతమంది అలాగే చేస్తారండి. మన ముందర ఒక మాట, మన వెనకాల ఒక మాటగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. లేదా వారింటి కబుర్లు, వాళ్ళ కబుర్లు గొప్పగా చెప్పుకుంటూ మనతో కాలక్షేపం చేసేవాళ్ళున్నారు. కొంతమంది ఎక్కడ లేని అతిశయోక్తులు చెప్తూ ఉంటారు. ఎంత అనుభవం ఉన్నా ఒక్కోసారి నమ్మేస్తాం. తర్వాత ఎప్పుడో గానీ తట్టదు. ఏమిటి వీళ్ళు ఇలా కబుర్లు చెప్తున్నారు, ఇదెలా సాధ్యం అనేది ఎప్పుడో తడుతుంది ఆలోచిస్తుంటే. అలాగే అసలు ఎంత మాత్రం ఎదుటి వాళ్ళని ఆకట్టుకోలేకుండా కబుర్లు చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి పాపం. వాళ్ళేం చెప్పినా ఎదుటి వాళ్ళకి అంత స్పందన ఉండదు. పైగా కొంతమంది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారనుకోండి, వాళ్ళ కబుర్లు అసలే నచ్చవు. ఇలా కబుర్లు చెప్పేవాళ్ళలో, కబుర్లలో చాలా రకాలున్నాయండి. అలాగే మన యూట్యూబ్‌లో ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు అతిశయోక్తిగా చెప్పే కబుర్లనే బాగా విని ఎంజాయ్ చేస్తారు. తియ్యగా చెప్పే కబుర్లకి అంత మహత్యం ఉంది మరి. కాఫీతోనే గడపచ్చంట, కబుర్లు చెప్పుకు బతకచ్చంట, టౌను పక్కకెళ్ళొద్దురా డింగరి అని వెనకటికి ఒక సినీ కవి గారు చెప్పారు. అలాగే తియ్యగా, కమ్మగా కబుర్లు చెప్పేవాళ్ళవే రోజులు. మన యూట్యూబ్‌లో గూడా చూస్తూనే ఉన్నాంగా. కమ్మగా కబుర్లు చెప్తూ, మీరు ఆనందంగా జీవితం గడపడానికే ఇవన్నీ చెప్పేది అని చెప్తూ ఎలా షైన్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాంగా. ఇప్పుడు 'శుక్రవారం నాది' అనే శీర్షికతో వారం వారం మా టీమ్ మెంబర్ సమర్పించే వీడియోలో ఇలాగా చక్కగా తియ్యగా కబుర్లు చెప్పి, ఈ ఆంటీ గారు ఆ అమాయక పక్షిని ఏం చేసిందో సరదాగా చూద్దాం. చూడడమే కాదండి, మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. సరే మరి వీడియో చూద్దామా? ఆంటీ, నూడిల్స్ ప్రిపేర్ చేయడం ఎలాగో చెప్తానన్నారు కదా! చిన్న హెల్ప్ కూడా ఏదో కావాలన్నారు కదా! అందుకే వచ్చేసానంటీ. దామ్మా దా కూర్చో. మన పని అయ్యాక నాకు బయటికి వెళ్ళే పని కూడా ఉంది, అందుకే బట్టలు మార్చుకుని వస్తా. ఇలా వచ్చేసేమ్మా, ఇలా వచ్చేసి ఈ సోఫా కొంచెం ముందట్లాగా, ఇంకొంచెం వెనక్కి, కొంచెం పక్కకి, ఇటు రైట్ రైట్. ఏ పని చేసినా నీట్ గా ఉండాలి. కొంచెం ముందరికి, వెనక్కి. ఓకే ఓకే ఓకే. అమ్మో, సోఫా చాలా బరువుందాంటీ. అమ్మయ్య, జరిపేశాను. అదే అదే, ఇవి తీసుకెళ్ళి అక్కడ సర్దేమ్మా. అలాగే అలాగే, నీట్ గా సర్దాలి. ఏ పని చేసినా నీట్ గా ఉండాలన్నమాట. పిల్లలు హుషారుగా చేయాలి. సోఫా అయిపోయింది కదా, దానా ఇట్రా బాల్కనీలోకి రా. ఇగో ఈ పూల కుండి ఉంది కదా, ఆ పైన పెట్టేసానన్నా. అక్కడే అక్కడ బాగాలేదు, అక్కడ కింద పెట్టి ఇక్కడే పెట్టేసి, ఇక్కడే పెట్టేసి. అమ్మో, ఈ పూలకుండి చాలా బరువుంది. ఇప్పుడే పైకి పెట్టించింది, మళ్ళీ కింద పెట్టాలంట. అబ్బా, అమ్మయ్య. అయిపోయిందా? ఇట్రా తల్లి, ఇటు వచ్చేసేయమ్మా. కొంచెం ఈ కబోర్డ్లో చీరలన్నీ చిందరవందరగా ఉన్నాయిరా, సర్దుకుందామంటే ఏది నాకు ఖాళీయే లేదు. చిట్టి తల్లి, కొంచెం ఇవన్నీ సర్ది పెట్టాయి నాన్న. ఇగో ఇవన్నీ మడత పెట్టి చక్కగా ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దేయాలి, ఓకేనా? సరేనా? ఈ చిందరవందరగా ఉన్న కబోర్డ్ అంతా నేను సర్దాలా? భలే ఆంటీయే. బట్టలన్నీ సర్దేశానంటీ. ఏంటి
అప్పుడే సర్దేశావా? అయిపోయిందా? ఆ, ఆంటీ నువ్వు నూడిల్స్ బాగా ప్రిపేర్ చేస్తావని అడిగావు కదా, దా వంటింట్లోకి వెళ్దాం. నూడిల్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను నీకు ఇప్పుడు. ఓకేనా? ట్రీట్. వద్దులేండి ఆంటీ, కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మళ్ళీ వస్తాను. ఏం వద్దా? మళ్ళీ వస్తావా? సరే సరే. ఓ నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు వచ్చింది చూసుకోలేదు. కూర్చో. ఆ, నేను వచ్చింది నువ్వు గమనించలేదులే. ఇంతకీ ఆ పాప ఎవరు? ఆ పాప మన పక్కింటి మంజుల గారి పాప. ఆంటీ మీరు నూడిల్స్ బాగా చేస్తారు, మా అమ్మ చేయదా ఆంటీ అని అడిగితే దా నేర్పిస్తానని పిలిపించాను. కాస్త ఆ ఇల్లంతా సర్దడంలో హెల్ప్ తీసుకుని సర్దించేటప్పటికి ఇంత అలసట వచ్చేసింది. సరే, అయితే మరి నేను వెళ్ళొస్తా ఇంకా. ఏంటి భలే గారిని అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? దా లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకుందాం. అమ్మో, కాఫీ పెట్టిస్తానని ఇప్పుడు ఆ వంటిల్లంతా నాతో సర్దిస్తుందేమో. వద్దులే, నేను పెడుతున్నా, నాకు కొంచెం పని ఉంది. అలా